హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే నేను కరివేపాకు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. హెయిర్‌కి కళ్ళకే కాదండి, హెయిర్‌కి కూడా మంచి విటమిన్స్ అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటది. మనం ఎంత తింటే అంతగా కంటికి మంచిది అని అంటారు. మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి. అలాగే మనకి అయితే ఈ ప్యాక్ అయితే మంచిగా చాలామందికైతే వైట్ హెయిర్ వస్తుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలామంది ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ అని వస్తుంది. దీనికైతే చాలా అంటే చాలా మంచి రెమెడీ అండి ఈ కరివేపాకు పేస్ట్ అనేది. ఇలా అయితే ట్రై చేయండి. చూడండి మేమైతే కరివేపాకు మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని అయితే తీసుకుంటున్నాను అనమాట. మంచిగా పేస్ట్ చేసేసుకొని అప్లై చేసుకుంటే చాలా అంటే అది కాక హోమ్ మేడ్ అండి. ఇది మనకి ఏ కెమికల్ లేకుండా ఇలాంటి ప్యాక్ అనే పిల్లలకి యూజ్ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. చూడండి మా పాప అయితే ఫ్రెష్గా కరివేపాకుని అయితే తీస్తుందనమాట. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. చూడండి ఫ్రెష్గా అయితే కరివేపాకు అయితే తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ దీని అయితే మనం పేస్ట్ చేసేయాలన్నమాట. చూడండి కరివేపాకుని అయితే ఫ్రెష్గా ఉంది. దీని అయితే నేను లీవ్స్ తీసేసుకుంటున్నాను. వర్షం పడడం వల్ల లీవ్స్కి అయితే ఏం డస్ట్ లేదండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మంచిగా ఇలా లీవ్స్ అయితే ఇంకా లిప్స్ అయితే ఇట్లా తీసేసుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా మంచిది ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా హోమ్ మేడ్ కదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పిల్లలకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏందన్న ప్రాబ్లం కూడా లేదనమాట. మనకి ఈ ప్యాక్ అయితే వీక్లీ 1 టైం అయితే పెట్టేసేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రై అయితే చేయండి. చూడండి నేనైతే కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను అనమాట. వాటర్ వేసుకోకుండా పెరిగేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా ఉందో. మనం బాగా మెత్తగా అయితే ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మంచిగా. హోమ్ మేడ్ అండి. ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలకి చాలామందికి అయితే వైట్ హెయిర్ వచ్చినాయి. ఎందుకంటే మా పాప కూడా ఉందనమాట. అందుకే మా పాపకైతే నేను ఇది పెట్టేస్తున్నాను అనమాట హెయిర్కి. ఇది వీక్లీ 1 టైం అయితే పెట్టండి. అంత ప్రాబ్లం అయితే కాదండి. చూడండి నెక్స్ట్ ప్యాక్ అయితే నేను వేరే దాంట్లో తీసేసుకున్నాను అనమాట. మంచిగా మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఎలా ఉంది మీకు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత ఫ్రెష్ ప్యాక్ మన ఇంట్లోనే దొరుకుతాయి. కరాప కూడా మంచిగా దొరుకుతుంది ఫ్రెష్గానే. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి మా పాపకైతే అప్లై చేస్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు పిల్లలకైతే ఈ రోజుల్లో చాలా మందికి వైట్ హెయిర్స్ వస్తున్నాయండి. అన్ని విటమిన్స్ అనేది మనం పెడతానే ఉంటాము. కానీ ఎందుకో తెలీదు, అది మనకి వారసత్వమో ఏమో తెలియదు, కానీ చాలామంది పిల్లల్లో అయితే ఇట్లా వస్తున్నాయి అన్నమాట వైట్ హెయిర్స్. చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది చాలామంది హెన్నాలో అవి యూజ్ చేస్తున్నారండి. అలా యూజ్ చేయొద్దు పిల్లలకి. ఎందుకంటే ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి పిల్లలకి. ఎందుకంటే చిన్నగా ఉంటారు వాళ్ళు అయితే కదా. ఇలాంటి హోమ్ మేడ్ ప్యాక్స్ అయితే యూజ్ చేయడం వల్ల కూడా మనకి కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అందుకని ఇవైతే ట్రై చేయండి. ఫైనల్లీ చూడండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ప్యాక్ని. మంచిగా ఇట్లా అయితే అప్లై చేసేసుకొని పైన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేపించేసేయండి. ఓకే, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నచ్చిందా అండి? కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.